రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. ఏం చెప్పాలి మావా? ఆర్జే హోమ్ నీడ్స్లో జాబ్ చేస్తున్నాను. తారడార్లో తప్పిపోయానో అర్థమై చావట్లేదు. ఎందుకా? మా బాస్ రాధాకి లవ్వన్నా పెళ్ళన్నా పరమ ఎలర్జీ. ఆయన ఏ పిల్లకి కనెక్ట్ అవ్వడు. పక్కనున్న నన్ను ఎవ్వరికి కనెక్ట్ అవ్వనివ్వడు. అవును మావా, ఆయనకి ఆడగాలి తగలక లోపలున్న ఫ్రస్ట్రేషన్ అంతా వర్కర్ల మీద చూపిస్తాడు. ఇక నా ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో అర్థం కాక నేను చేస్తున్నాను. కనీసం బాస్ ఆఫీస్లో ఉన్న ఏకైక బ్యూటీ లేడీ ఆ కృష్ణప్రియకైనా ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతాడేమో అనుకున్నా. వాళ్ళెప్పుడు కొట్టుకు చావడమే. ఛ, నా వల్ల కావట్లేదు మావా. ఓసే పార్వతి, వీడికి జాతకం చెప్తే రూపాయి కూడా రాలేదు. ఎలా వర్కౌట్ అవుద్దే? వాడి బాసుకు చెప్తే వర్కౌట్ అవుద్దిరా తింగర్ సన్నాసి. అదిగో వాడి బాస్. అర్థమైంది. అయితే లేనిపోనివన్నీ చెప్పి బాస్ దగ్గర నుంచి క్యాష్ లాగేద్దాం. లేనిపోనివన్నీ చెప్పడానికి నేను నీలా క్యారెక్టర్ లేని మనిషిని కాదురా, చిలకని. ఉన్నదే చెబుతా, నువ్వు పద. అబ్బో. శశు, ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ కు వెళ్ళి కొత్త స్టాక్ బిల్స్ చెక్ చేయాలి. బాబు చిలక జోష్యం బాబు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఎవ్రీథింగ్ నా చిలక తెలుసు బాబు. తెలిస్తే నీ బతుకేంటో నువ్వే అడిగి తెలుసుకో. వెళ్ళు. బాబు ఇది నా బ్రతికేంటో ఎప్పుడో చెప్పింది. అప్పటి నుంచే దీన్ని నేను నమ్మడం మొదలుపెట్టాను. అందుకే టైం వేస్ట్ చేయకుండా దీనితోనే బిజినెస్ మొదలుపెట్టాను. బస్సు ఈ చిలక చెప్పిన జాతకంతో వీడి లైఫ్ సెటిల్ అయిపోయింది. నువ్వు కూడా చెప్పించుకో, నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోద్ది. ఏంట్రా తిక్కగా ఉందా? అయ్యో బాసు, సెటిల్ అవ్వడం అంటే వీళ్ళ కాదు. లైఫ్లో కొన్ని అందమైన సెటిల్మెంట్లు ఉంటాయి కదా, ఫ్యామిలీ వగేరా వగేరా, అలాంటివన్నమాట ఆ సెటిల్మెంట్ బాసు. అలాంటివి చిలకలు ఎలకలు చెప్పడం ఏంట్రా? నేనే చెప్తున్నానుగా, నువ్వన్నవేవి నా లైఫ్లో ఉండవు. అతనన్నవి కాదు రాధా గారు, అసలు మీరనుకున్నవే ఉన్నాయో లేదో అది ఆ చిలక చెప్తుందంట. ఏడ్చింది. ఇది జాతకాలు చెప్తుందంట, మేం నమ్మాలంట. చిలక్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి కార్డు ముక్కలు తీయడం నేర్పిస్తే ఆ కార్డు మీదున్న బొమ్మలు చూసి నువ్వు నోటికొచ్చింది వాగుతావు. దీన్ని చిలక జ్యోతిష్యం అంటారా? బాబు, నీ జాతకం నేను చెప్పను, నా చిలకే చెప్తుంది. 100% ఓన్ డబ్బింగ్ బాబు. ఏంటి, చిలక మాట్లాడుతుందా? హాయ్, నా పేరు కృష్ణప్రియ. హే, నైస్ టు మీట్ యు కృష్ణప్రియ. మై సెల్ఫ్ పార్వతి. రాధా గారు, పారు ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. ట్రైనింగ్ బాగానే ఇచ్చావురా. నువ్వెంత మాట్లాడే చిలకతో మాయ చేసినా ఇలాంటి వాటికి నేను ఎగ్జైట్ అవను. అవసరమైతే నువ్వే చెప్పించుకో. అమ్మా, తమరైనా ఒకసారి చెప్పించుకోండి అమ్మా. సరే. హే పారు, నా జాతకం కాదు కానీ మా అక్క జాతకం చెప్పు. పేరు విష్ణుప్రియ. రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ. పొద్దుటి నుంచి ఇదే ఫస్ట్ బేరం అమ్మా. చెప్పమ్మా పార్వతమ్మ, ఆ విష్ణుప్రియ జాతకం చెప్పమ్మా. అక్క పేరు విష్ణుప్రియ, భూదేవంత మనసున్న పిల్ల. కొండంత కష్టాన్ని గుండెల్లో మోస్తూ ఉంది. కష్టమున్న ఆ గుండెలోనే ఇష్టమైన వాడి కోసం ఆకాశమంత ప్రేమను పరిచింది. పీటల మీద పెళ్లి కన్న పేగు కోసం అస్తమించింది.
అందుకే ఇప్పుడు ఆ ప్రేమనే నష్టపోయే పరిస్థితిలో ఉంది. అరే కరెక్ట్గా చెప్పావే. పారు, ఇంతకీ మా అక్క పెళ్ళి ఎవరితో జరుగుతుందో చెప్పవా? ప్రేమించినోడితోనే జరుగుతుంది. కావాల్సినోడినే వరిస్తుంది. గొప్పింటికే కోడలవుతుంది. అవునా, ఎంత మంచి మాట చెప్పావు. థ్యాంక్ యూ పారు. యూర్ మోస్ట్ వెల్కమ్. చూసారా బాబు ఎలా చెప్పిందో? బాసు, ఒకసారి నువ్వు కూడా చెప్పించుకో బాసు. ఈ చిలక జాతకాన్ని మామూలుగా చిలకట్లేదు. రేయ్, ఇదంతా ఫేక్ రా. బాసు, సినిమా ఈవెంట్లో ఏవి చూపించినట్టు ఇంత క్లియర్గా చెప్తుంది కదా, ఆయన ఫేక్ అంటావేంటి? మీరు ఊరుకోండి, నేను అడుగుతాగా. ఏ పారు, సేమ్ ఫ్లో. మా బాస్ జాతకం కూడా చెప్తావా? పేరు రాధా గోవింద్. ఏంటి రాధా గోవిందమా? పేరు కృష్ణుడిదైనా రాముడి అంశ. నాకు తెలుసు బాసు, మీరు సూట్ వేసుకున్న రాముడనే. అంశ రాముడిదైనా హింస మాత్రం రావణుడిది. బస్సు భలే చెప్తుంది కదా. రావణుడు అంటే చెడు గుణం కాదు, సాధించే గుణం. పని అవ్వకపోతే పగవాళ్లే తనకి అందరు. కొబ్బరికాయ మనస్తత్వం ఎవ్వరికీ అర్థమవ్వడు. అర్థం చేసుకున్న మగువే అతగాడి అర్ధాంగి. అర్థంగా బాసుగా. బాసు, నీకు అర్థంగంట. నోర్మోయ్, నాకేంటి అర్థంగేంటి? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. ఏంటి బాసు? కోపం పెంచుకున్న మనిషే కొంగుముడి వేస్తుంది. గొడవ పడ్డ పరిచయమే పరిణయంగా మారుతుంది. బస్సు చూసావా? గొడవలంట, కోపాలంట, కొంగుముళ్ళంట. కొంగుముళ్ళు లేవు, తుమ్మముళ్ళు లేవు. రేయ్, దీనికి మాటలు నేర్పించి జాతకాల పేర్లు చెప్పి జనాల్ని ఫూల్స్ చేస్తున్నావా? ఇక్కడ మనుషులు చెప్పే అబద్ధాలు భరించడమే అవ్వట్లేదంటే ఇప్పుడు చిలకలు కూడా తయారయ్యాయన్నమాట. చి, ప్రపంచమే పొల్యూట్ అయిపోయింది. సార్ 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 డబ్బులు ఇవ్వండి సార్. సార్ సార్ ఇదిగోనయ్యా డబ్బులు. ఆయన డబ్బులు ఈయన అడుక్కో. బాయ్ పారు. See you, Christian. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇస్తాలే గాని ఇంతకీ పారు చెప్పింది జరుగుతుందంటావా? సార్, హ, నా చిలక జోష్యం చెప్తే జాతకంలో బిల్లు పాస్ అయిపోయినట్టే సార్. అవునా? ఒరేయ్, అదే గాని జరిగితే, మా బాస్ తిక్క కుదిరితే, ఆహా, అదేరా పెళ్లి కుదిరితే నీ పారుకి బంగారు వడ్డానం చేపిస్తా. ఇదిగో 1116. ఉంచుకో. వీడేంటి ఇంత ఆనందంగా ఉన్నాడు? బాస్ చేతిలో ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడో పాపం. ఏంటే పార్వతి అలా వాగేశావు? నేను వాగలేదు, జరిగేదే చెప్పాను. అంటే బాస్ పక్కనున్న పిల్లతోనా? ఎస్.
సీట్ బెల్ట్ పెట్టుకో. వెళ్దామా? రేయ్, ఎవర్రా ఇడియట్? ఓ, ఇది నువ్వేనా? ముఖ్యమైన పని మీద బయటికెళ్తుంటే ఏంటి కార్ తీసుకొచ్చి అడ్డంగా పెట్టావు? యాక్సిడెంట్ చేయించుకోవాలని అంత ఆశగా ఉందా? ఇంకా మీ వల్ల మాకు కొత్తగా జరిగే యాక్సిడెంట్లు ఏముంటాయిలే. ఈ సోదంతా ఎందుకు కానీ, ఎందుకు ఇక్కడికొచ్చారు? మీ వాలకం చూస్తుంటే ఏదో గొడవ పెట్టుకోవడానికే వచ్చారు అన్నట్టుంది. ఏ పని పాట లేకుండా నీతో వచ్చి గొడవ పడాల్సిన దరిద్రం నాకేంటి? నేనొచ్చింది మీ అబ్బాయి రాధ గురించి. మీ కుటుంబంతో మా కుటుంబానికి ఏ రాకపోకలు లేవు. అలాంటప్పుడు మా రాధతో మీకేంటి పని? రాకపోకలున్నాయో లేవో నిలదీద్దామనే ఇక్కడికొచ్చాము. పిలవండి మీ రాధని. ఏ రాధా, రాధా బయటికి రా. ఏయ్, ఏంటి ఇంటి ముందుకొచ్చి నీ అరుపులు? అరుస్తా. అరిస్తే గానీ మీ చెవులకేది వినిపించదు కదా. ఏ రాధా, మర్యాదగా పిలుస్తున్నాను, బయటికి రా. ఏదో నీ చెల్లిని మా ఇంట్లో అడుగు పెట్టనిస్తేనే నా కూతుర్ని మీ ఇంట్లో అడుగు పెట్టనిస్తానని చెప్పావంట కదా. ఆ విషయం తేల్చుకుందామనే వచ్చాను. రా బయటికి. ఇందులో నువ్వు రాధతో తేల్చుకునేదేముంది? ఏముందా? ఆ రోజు శిఖరకి శ్రీకాంత్కి పెళ్లి జరిపిస్తాను అని మాటిచ్చింది రాధనే కదా. ఆ రోజు అలా మాటిచ్చి ఈ రోజు ఇలా మాట మార్చడం ఏం పద్ధతి అనుకుంటున్నాడు? మేమక్కడ పెళ్లి నిశ్చయం అయిపోయింది అని బంధువులకి, కావలసిన వాళ్ళకి అందరికీ చెప్పేశాం. ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడి ఇలా నిర్ణయాలు మార్చేసుకుంటే అందరి ముందు మా పరువేమైపోవాలి. చూడండి, ఏదో గొడవ జరిగుండొచ్చు. అయినా సరే నా కూతురు ఈ ఇంటి కోడలన్న సంగతి మర్చిపోవద్దు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ విషయం చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నా కూతురు నీ ఇంటి కోడలైందనే కదా నా స్థాయిని, నా పరువుని లెక్క చేయకుండా ఆ రోజు ప్రవర్తించారు మీరు. అబ్బో, స్థాయి పరువు నీకే ఉన్నాయి మరి. ఆ రోజు గొడవకి కారణమే నువ్వు. ఏదో ఏమీ చెయ్యని అమాయకురాల్లా భలే నటిస్తున్నా. నీ ముందు నటించాల్సిన అవసరం నాకేంటి? పద్ధతుల పేరు చెప్పి గొడవకి సిద్ధమైంది మీరు. ఆడపిల్లనిచ్చారు కదా, అరికాలి కింద మమ్మల్ని అణిచివేయాలని చూసింది కూడా మీరే. చివరికి నీ కొడుకు అత్తనని కూడా చూడకుండా నా మీదే చేయి చేసుకున్నాడు. అయినా మీరతను చేసిన తప్పుని ఖండించడం మానేసి కడుపుతో ఉన్న నా కూతుర్ని కాదనుకొని వెళ్ళిపోయారు. అంటే మా వాడు ఊరికనే ఏం చేయాలో తెలియక పొద్దుపోవటం లేదని వచ్చి అత్త చెంప పగలగొట్టాడు అని చెప్తున్నారు, అంతేనా? తల్లి మీద చేయి చేసుకుంటే చేతులు కట్టుకొని మరి చూస్తూ ఉండే చవట సన్నాసి కాదు నా కొడుకు. ఆ రోజు నువ్వు పద్ధతి తప్పావు కాబట్టే నా కొడుకు కూడా పద్ధతి తప్పాడు. అది తెలుసుకో ముందు. మీతో నాకేంటి మాటలు? మీకు మాతో బంధుత్వం అక్కర్లేదని వెళ్ళిపోయారు కదా, ఇక ముందు కూడా అలాగే ఉండండి. నీ కూతురు విషయంలో మాతో బంధుత్వం నీకు ముందు నుంచే ఇష్టం లేదని మాకు తెలుసు. అయినా నీ కూతుర్ని నా ఇంటికి పంపుకుంటావో మానుకుంటావో అది నీ ఇష్టం. కానీ నీ కొడుకు మాటిచ్చినట్టు నా కూతురు ఈ ఇంటి కోడలై తీరాల్సిందే. ఓహో, అవునా? చూసావా స్వీటీ, సాగర్ సాగర్ అన్నావు కదా,
ఇప్పుడు అతని తల్లి మాటలు వింటున్నావు కదా? వీళ్ళకి నువ్వక్కర్లేదంట, వాళ్ళ అమ్మాయి మాత్రం మన ఇంటికి కోడలిగా రావాలంట. ఈ లెక్కన కుటుంబం మొత్తం మన మీద గట్టి స్కెచ్తోనే ఉందని క్లియర్గా అర్థం అవట్లేదు నీకు? చూడు, స్కెచ్లు ప్లాన్లు వేసి మనుషుల జీవితాలతో ఆడుకునేదానివి నువ్వు, మేం కాదు. సరే అన్నావు కదా, మేము మంచి ఫ్యామిలీ కానప్పుడు మాతో మీకేం పని? మీ ఉన్నతమైన బతుకులేవో మీరు బతకొచ్చు కదా. అయినా మీకు మాటిచ్చింది రాధ అంటున్నారు కదా. సరే, తనిప్పుడు ఆఫీస్లో ఉంటాడు, అక్కడికే వెళ్ళి అడగండి, అన్నీ తేలిపోతాయి. అంతేకాని కారుంది కదా అని వచ్చి ఇలా ఇళ్ల మీద పడిపోతే ఎవ్వరూ ఊరుకోరిక్కడ. శిఖర, పదవే. ఈవిడితో మనకేంటి? వెళ్ళి ఆ రాధ దగ్గర తేల్చుకుందాం. ఇది స్వీటీ, నీ అత్తింటి వాళ్ళ వ్యవహారం. నిజానికి నీ మొగుడే గనక మంచివాడయ్యుంటే వీళ్ల ప్రవర్తన ఎందుకు ఇలా ఉంటుంది? ఇప్పటికైనా నీకు అర్థం అవుతుందా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశావో అని? స్వీటీ, వాళ్ళేం చేసుకుంటారో చేసుకొని, నీకు నేనున్నాను. అమ్మగా నిన్ను నా గుండెల మీద పెట్టుకుని పెంచాను. ఇప్పుడు నీ బిడ్డను పెంచలేనా? పద, కూర్చో. ఓకే. రాధా, మీరా? ఏంటి ఇలా వచ్చారు? శిఖరా, వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెండా? అసలు ఏమనుకుంటున్నావయ్యా నీ మనసుకి? నువ్వు మీ ఇంటికొచ్చిన మా అమ్మాయిని ఏ మాటలతో బాధ పెట్టావో మర్చిపోయావా? నా చెల్లెలి జీవితం ఎవరి వల్ల ఇలా అయిందో నా మనసుకి తెలుస్తున్నా వాళ్ళని ఏమీ చేయలేక చేతగాని వాళ్ళ ఉన్నాను కదా. ఏది సహించడం లేదు. నా కూతురు మీ ఇంటికి కాబోయే కోడలని మాకు మాట ఇచ్చావా లేదా? మరెందుకు నిన్న సాయంత్రం మా శిఖర మీ ఇంటికొస్తే అక్కడికి దీన్ని రావద్దని చెప్పావంట? అసలేంటి నీ ఉద్దేశం? ఇచ్చిన మాట తప్పాలనుకుంటున్నావా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అవమానిస్తే మేం పడతాం అనుకుంటున్నావా? సువర్ణ గారు ఆవేశంతో గది తలుపులు తోసుకుంటూ వచ్చి గొంతు పెంచి మాట్లాడితే నేను తలదించుకుని వెళ్తాననుకుంటున్నారా? నేను శిఖరని ఇంటికి రావద్దన్నానని మాత్రమే చెప్తున్నారు. ఎందుకన్నానో ఏమన్నానో చెప్పరా? ఎందుకు చెప్పను? నీ చెల్లి మా ఇంట్లో అడుగు పెడితేనే నా కూతుర్ని మీ ఇంట్లో అడుగు పెట్టనిస్తాను అన్నావంటగా. మరి ఆ మాట క్లియర్గానే ఉంది కదా. అందులో ఇంత సీన్ క్రియేట్ చేయడానికి ఏముంది? సీన్ క్రియేట్ చేయడానికి ఏముందా?
అంటే ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మాకు నువ్విచ్చిన మాటకి తిలోదకాలిచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఆ రోజు నువ్వు నా ఇంటికొచ్చి నీ చెల్లెలి బ్రతుకు కోసం నా ముందే ప్రాధేయపడ్డావు.